ఫ్రెండ్స్. మంచు బిందువు మొదటి 5 భాగాలు విన్నాక ఇది వినండి. ఆరవ భాగం. లోపల నుండి విహారీ అత్త ఏదో చెప్తున్నారు మావయ్యకి. వల్లి కాలేజ్‌కెళ్ళిపోయింది బాయ్ చెప్పేసి. నేను రూమ్‌లోనికెళ్ళి తలుపులు బిగించి నిషాకి కాల్ చేశాను. "ఏంటక్కా రాత్రి ఆ టైంలో ఫోన్ చేశావు?" జరిగిందంతా చెప్పేశాను. "అసలంత దూరం డాడీ పంపించినప్పుడే మనకు అనుమానం రావాల్సింది. అయినా నీకెందుకు భయం? ప్రామిస్ చేశారుగా. ఎలాగో టైం కావాలన్నావు. మరేం ఆలోచించకు. ఇంకా ఇబ్బందిగా ఉంటే చెప్పు టికెట్ చేసేస్తా." "ఓ 2 రోజులు అవ్వనివ్వవే. ఇప్పుడే వచ్చేస్తే బాగుండదు." తలుపు చప్పుడవటంతో ఫోన్ పెట్టేశా. ఎదురుగా విహారీ. "మార్కెట్‌కి ఎళ్తున్నా వస్తావా?" అడిగాడు. వీడొకడు. నేను సరే అన్నట్టే ప్రవర్తిస్తున్నాడు. అయినా ఇది మంచిదే. నో చెప్పేసి ఇక్కడి నుండి వెళ్ళిపోతానని చెప్పటానికి. నాన్న ఇంక దాని గురించి అడగరులే. మార్కెట్‌లో చెప్పాడు. అదేంటి? అదంతే. ఇప్పుడైనా మామూలుగా ఉండొచ్చు కదా! నువ్వొస్తున్నావని నేను, వల్లి ఎంత ఆనందపడ్డాం. వచ్చినప్పటి నుండి మౌనానంద స్వామిలో కూర్చున్నావు. నిష్ఠూరంగా అన్నాడు. సారీ. నువ్వది చెప్పినప్పటి నుండి నా మనసు మామూలుగా అవ్వలేకపోతుంది. ఇక నీకా బాధ లేదు కదా! నేనంతా సెట్ చేసేశాను. హ్యాపీనా? నవ్వేశాను రిలీఫ్‌గా. సెలవుల గురించి, వైజాగ్ బీచ్ గురించి అన్నీ మాట్లాడుకుంటూ మార్కెట్ అంతా తిరిగేశాం. ఇంటికొస్తున్నప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ గురించి చెప్పాడు. శాప్ అంట. ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉందని ఈ 2 నెలలు నేర్చుకోమన్నాడు. ఒకవేళ మధ్యలో వెళ్ళిపోయినా ఆన్‌లైన్ క్లాస్ ఉంటుందంట. డాడీని అడిగి చెప్తానన్నా. మనసులో ఎక్కడో గుచ్చుకుంటున్న ముళ్ళు కరిగిపోయింది విహారీ ప్రవర్తనతో. 2 రోజుల తర్వాత విహారీ చెప్పిన ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళాం జాయిన్ అవ్వటానికి. నాకు ఉత్సాహంగానే ఉంది. రెజ్యూమేలో ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉంటే అంత మంచిది. వాళ్ళు చెప్పిన వాటిల్లో ఫికో సెలెక్ట్ చేసుకున్నాను. నిషా కాల్ చేసి ఆల్ ద బెస్ట్ చెప్పింది. క్లాసు రోజుకి 3 గంటలు అంతే. ఉదయం విహార్ డ్రాప్ చేస్తున్నాడు. వెళ్ళేటప్పుడు మాత్రం నేనే వెళ్ళిపోతున్నా. వారం రోజులు అలా గడిచిపోయాయి. వల్లి, నేను సాయంత్రం నుండి రాత్రి వరకు రోజుకొక ప్లేస్ తిరుగుతున్నాం. అనవసరంగా విహారం తిట్టుకున్నానేమో అనిపించింది. లక్కీగా క్లాస్‌లో తెలుగు వాళ్ళు 3 పరిచయం అయ్యారు. ఒకరిది వైజాగ్ అంట, ఇద్దరిది హైదరాబాద్. పల్లవి, అనూష, శిల్ప. నాకు బానే క్లోజ్ అయ్యారు. పల్లవి నాలాంటిదే. చాలా తక్కువ మాట్లాడుతుంది. అనూష, శిల్ప చాలా ఫాస్ట్. తొందరగా కలిసిపోతారు. వాళ్ళ వల్లే నా మొహమాటమంతా పోయింది. నిధి ఇక్కడ కాఫీ బావుంటుందంట. బ్రేక్‌లో అంది శిల్ప. ఇప్పుడా? బ్రేక్ 10 నిమిషాలే. అవసరమా? చాలా అవసరం. తలనొప్పి మామూలుగా లేదు అంటూ చేయి పట్టుకుంది. పద. అది పట్టుకుంటే ఇంక వదలదు. అనూష, పల్లవి కూడా లేచారు. మంచి టేబుల్ చూసి నలుగురం కూర్చున్నాం. ఏ కాఫీ ఆర్డర్ ఇవ్వాలి? మెనూ తిరిగిస్తున్నారు శిల్ప, అనూష. హాయ్. గొంతుకి ఉలిక్కిపడి వెనక్కి తిరిగాను. స్మాల్ వరల్డ్ నవ్వాడు. 2 క్షణాలు పట్టింది. ట్రైన్ జర్నీ, ఆర్ఏసీ గుర్తు రావటానికి. గుర్తు రాలేదా? మరో కుర్చీ లాగి పక్కనే కూర్చున్నాడు. హా తలూప. ఎలా ఉన్నారు? ఇక్కడేంటి? మీ బ్యాచే నవ్వాడు. మా బ్యాచా? ఒక్కసారి కూడా కనిపించలేదు. హలో హలో అడ్డొచ్చింది శిల్ప. ఏంటి పరిచయ కార్యక్రమాలు లేకుండా? నవ్వేసి పరిచయం చేశాను మా ఫ్రెండ్స్ని. నన్ను కూడా పరిచయం చేయండి నవ్వాడు. బ్లాంక్గా చూసా. ఎవరే? అడిగింది శిల్ప అనుమానంగా. సిమ్లా వచ్చినప్పుడు నాతో కలిసి జర్నీ చేశాడు. ముగ్గురు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. మరి పేరు చెప్పు అంది శిల్ప. 3 గంటల పైనే జర్నీ చేశాం. అది ఒకే బెర్త్‌లో. నా పేరు అడగలేదు, తన పేరు చెప్పలేదు. కంప్లైంట్‌లో చెప్పాడు. నేను చెప్పిందంతా వింది. అది కూడా ఎలా? తప్పదన్నట్టు మొహం పెట్టి. పోనీలెండి ఏదో టెన్షన్‌లో ఉంది. అసలే మొదటిసారి అంత దూరం. అది ఒంటరిగా. సపోర్ట్ చేసింది అనూష. ఇంతకీ మీ పేరేంటి? అడిగేసింది పనిలో పనిగా. హాయ్. దిస్ ఈజ్ తేజ. చేయి ఇచ్చాడు. అలాగే ఆ చేతి వైపు చూశాను. నా చేయి పైకి లేవలేదు. తను కూడా చేతిని వెనక్కి తీసుకోలేదు. ఏయ్ బాగుండదు. శిల్ప మోచేతితో పొడిచింది. అదేంటో నా చేయి కదల్లేదు. కదిలించే ప్రయత్నం చేయలేదేమో నేను.